బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఇవాళ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలంగాణ వాదులు హెచ్చరించారు. తెలంగాణకి చెందిన కవులు, రచయితలు విగ్రహాలు పెట్టకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన విగ్రహం పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జయ 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 హై తెలంగాణ గేయాన్ని పాడేందుకు నిరాకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణలో పెట్టేందుకు కల్వకుంట్ల కవిత సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారకార్థం రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఇవాళ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలంగాణ వాదులు హెచ్చరించారు. తెలంగాణలోకి చెందిన కవులు, రచయితలు విగ్రహాలు పెట్టకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన విగ్రహం పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జై 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 హే తెలంగాణ గేయాన్ని కాపాడేందుకు నిరాకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణలో పెట్టేందుకు కల్వకుంట్ల కవిత సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి సారు, రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది సారు. వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, వలసెల్లిపోతూ ప్రజలు హరిగోసబడుతూ ఉంటే, ఆరేసుకోబోయని ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు, ఆరేసుకున్న చీర పారేసుకున్న మనసు అని పాటవాడి నోనికి పట్టాభిషేకమేంది, అని పాటవాడి నోనికి పట్టాభిషేకమేంది. రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది రామ, ఈ విగ్రహాలు పెట్టే డ్రామాలు ఏంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది మామ, గాబాల సుబ్రహ్మణ్యంతో బంధమేంది రామ. ముఖ్యమంత్రి గారు ఆయన ఈ ప్రాంతపుడు కాదు, ఈ ప్రాంత ప్రజల మీద ఎక్కడా మమకారం ఉన్నోడు కాదు. ఈ ప్రాంతంలో జనాలు కైకూలు చేసుకొని కష్టాలు పడి పూటకెండుతున్న టైంలో ఎప్పుడు వచ్చి ఒక పాట పాడినోడు కాదు. హరిగోసపడుకుంటా దుబాయ్కి, బొంబాయికి బతుకులు వలసెల్లిపోతుంటే ఈ ప్రాంత ప్రజల బతుకుల గురించి ఎక్కడన్నా పాట పాడినోడు కాదు. ఇక్కడ కరువు కాటకాలు తాండవం ఆడుతుంటే, ప్రజల జీవితాల మీద కాటేస్తుంటే, పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే కూడా ఎన్నడూ నీ గొంతులకెళ్ళి ఒక పాట కూడా రాలే. నీ గొంతులకెళ్ళి రానోడు పోని మంచి గాయకుడే, దేశమంతా పాట పాడినోడు కదా, జర తెలిసినోడు కదా అని అనుకుంటే, నీ దగ్గరకు వస్తే నీ స్వభావం, నీ స్వార్థ స్వభావం
నువ్వు ఎంత కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా నువ్వు తెలంగాణ ఈ ప్రాంత ప్రజల విముక్తి కండ్ల ముంగట పిట్టలు రాలిపోతుంటే ఎవ్వనికన్నా కనికరం వస్తుంది. నీకు ఒక మనసు అంటూ ఉంటే నువ్వు పెద్ద రాష్ట్రం కూడా కాదు, కవి కూడా కాదు కదా, నువ్వు ఎవరో రాసిన దానికి పైసలకు నువ్వు వాడేటో నువ్వు అంతనే కదా. అంటే ఒక్కటండి, తెలంగాణ ఉద్యమంలో కలిసి రానటువంటి వారిని అనేక మందిని కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చినారు. బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రత్యేకించి ఒక రూమర్ ఉన్నది, అది నిజమో కాదో మాకు తెలియదు. ఒక రూమర్ ఏంది అంటే జయ జయ హే తెలంగాణ పాట పాడమంటే ఆయన పాడలేదు కాబట్టి మరి ఆయన విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ వాదులందరూ కూడా అంటున్నటువంటి సందర్భం. డెఫినెట్గా ఏదేమైనా నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టడానికి ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకొని తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏదైనా రవీంద్ర భారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకుముందు తెలంగాణ కళాకారులకు చోటు లేదని ఆవేదన ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జానపద కళలను అక్కడ ప్రదర్శించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అటువంటి చోటు సినిమా కళాకారుడైనటువంటి వారి బొమ్మ పెట్టడం అనేది సూట్ కాదని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నా. సినిమా కళాకారులు అది పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా చోట్లు లేవని కాదు, పెట్టొద్దని నేను అంటలేను. కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది. అంటే ఒక్కటండి, తెలంగాణ ఉద్యమంలో కలిసి రానటువంటి వారిని అనేక మందిని కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చినారు.